ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రియ ఆత్మీయులైన ప్రతి ఒక్కరికి ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆత్మీయ వాక్కు మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే ఆత్మ సంబంధ విషయం ఏంటంటే, మనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండకూడదు అని మన జీవితంలో ఏదైనా మనం అనుకుంటే కనుక, ఏది నాకు అసాధ్యమైనదిగా ఉండకూడదని ఆశపడితే అది దేనివల్ల సాధ్యమని వాక్యం సెలవిస్తుందంటే, అదే వచ్చులో మనకు సెలవిస్తూ ఉంది. ఈ కొండను మనకి ఎత్తి అవతల పడమంటే పడిపోతుంది అన్నాడు. అది ఎలా పడుతుందంటే దేవుని పైన మనకున్న విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసం కూడా ఎంత ఉండాలి అన్నాడంటే ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి అవతల పడమంటే పడిపోతుంది అని చెప్పాడు దేవుడు. ఈ మాట చెప్పింది మనిషి కాదు, దేవుడే. అంటే నిజంగా మన జీవితంలో అసాధ్యమైన కార్యం ఏది ఉన్నా అంటే మన జీవితంలో ఇది జరగదు, ఇది జరిగేది కాదు, ఇక నా జీవితంలో నేను చాలా దానికోసం ప్రయత్నం చేశాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అది జరగలేదు, ఇక జరగదేమో, ఇక నా వల్ల కాదేమో అనేటువంటి పరిస్థితి నీ జీవితంలో నీ లైఫ్లో ఏది ఉన్నా కూడా దేవుడు చెబుతున్న మాట, నీవు గనక ఆ విషయంలో దేవుని మీద విశ్వాసం ఉంచితే, అది కూడా ఎంతో అవసరం లేదు, ఆవగింజంతదో మనకు తెలుసు, చిన్న ఇంత మాత్రమే ఉంటుంది. అంటే అంత విశ్వాసం దేవుని మీద మనం ఉంచగలిగితే, ఏ విషయంలో నీకు సాధ్యం అవ్వట్లేదో, ఏది నీ జీవితంలో అవ్వట్లేదో ఆ విషయంలో దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుని చేతి మనం అప్పగించినట్లయితే అది ఖచ్చితంగా నిశ్చయంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అబ్రహాం మనకు తెలుసు. అబ్రహాం జీవితంలో వివాహం 25 సంవత్సరాలు అయిపోయినా పిల్లలు కనలేని పరిస్థితి, వృద్ధాప్యంలోకి వచ్చేసారు, ఇక పిల్లలకనే ఛాన్స్ కూడా లేదు. అలాంటి పరిస్థితిలో అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వసించాడు. అతనుకున్న కొంచెం నమ్మిక అబ్రహాము వాగ్దాన పుత్రుని పొందుకునేలా చేసింది. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అంటే ఈరోజు మన జీవితంలో ఏదైతే మనకి అసాధ్యంగా ఉంటుందో అది సాధ్యపడాలి అంటే నీకు దేవుని మీద ఖచ్చితంగా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. నీ లైఫ్లో కూడా నీ జీవితంలో ప్రతిదీ సాధ్యమవుతుంది, ప్రతిదీ నెరవేర్చబడుతుంది. కనుక నీ సొంత ప్రయత్నాల వల్ల ఏదైనా విఫలమైపోతే ఈరోజు ఈ దినమైనా నువ్వు ప్రయత్నించి నీ సొంత ఆలోచన పక్కన పెట్టి, నీ ఉద్దేశాలు పక్కన పెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి, ప్రభువా నీ మీద నేను విశ్వాసం ఉంచుతున్నా, ఈ విషయంలో అది నీ ఉద్యోగ విషయమైనా, నీ వ్యాపార విషయమైనా, నీ ఆరోగ్య విషయమైనా, నీ బలహీనత వ్యాధి విషయమైనా, ఇది పోదో, ఇది నా కష్టం అనుకున్నది ఏదైనా నీ లైఫ్లో ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి, ప్రభువా నేను విశ్వాసం ఉంచుతున్నా, దీన్ని నువ్వు తొలగిస్తావు, నువ్వు తీసివేస్తావు అనే నమ్మిక విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో అది తీసివేయబడుద్ది, అది తొలగించబడుతుంది. ఈరోజు దేవుని ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంక ముందు నువ్వు అలా ట్రై చేయలేదేమో, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయ వాక్కు, ఆయన మీద నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఎంత కొండలాంటి సమస్య అయినా, ఎరుకో లాంటి పరిస్థితులైనా, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులైనా నువ్వు ఈజీగా దాటి వెళ్ళగలిగే కృప దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆవగింజంత విశ్వాసం నువ్వు సంపాదించుకున్నప్పుడు, నువ్వు కలిగి ఉన్నప్పుడు. కనుక ఈరోజు ఏ విషయంలో అయితే నీకు అలా అనిపిస్తుందో ఆ విషయంలో ఈ దినము నుండే మనం ప్రభువా నాకు ఆవగింజంత విశ్వాసం నాలో పుట్టించు ప్రభువా అని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీ అనుదిన జీవితంలో ఆయన వాక్కు ద్వారా నీకున్న విశ్వాసాన్ని బట్టి ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు. ఈరోజునైనా ఆవగింజంత విశ్వాసం ఉంటే మా జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండదు అని వాక్యం మాతో సెలవిస్తుంది. నిజమే కదా, మా సొంత ప్రయత్నాలు వ్యర్థము గనుక ప్రతి ఒక్కరూ కూడా నీ మీద అలాంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభువా మా అందరిలో పుట్టించి మేమందరం కూడా అట్లా నేను నమ్మి నీ ద్వారా అనేకమైన వాటిని సుసాధ్యం చేసుకునే గొప్ప కృప మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఆదరణ
సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. అందరికీ వందనాలు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వాక్యం మిమ్మల్ని ఆదరిస్తే, బలపరిస్తే గనుక మీ అనుదిన జీవితంలో మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, అందరికి కూడా పంపించండి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.